మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. అందరికీ నమస్కారం. దైవ అనుగ్రహం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి విజయదశమి వచ్చేస్తోంది. అమ్మవారు శరన్నవరాత్రులలో అంగరంగ వైభవంగా పూజలు అందుకోవడానికి సిద్ధమైపోతున్నారు. మరి విజయదశమి సందర్భంగా ఈ నవరాత్రులు మనం ఎలా జరుపుకోవాలి, ఎలాంటి ప్రసాదాలు అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది, పూజా విధానం ఏంటి, ఆ నవరాత్రుల్లో మనం చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. ఈరోజు మనం ఉన్నాము ఆస్ట్రాలజర్, హీలర్, ఆధ్యాత్మికవేత్త హరిత గోగినేని గారితో. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ. అసలు విజయదశమి వస్తుందంటే అందరికీ హ్యాపీ అనమాట. పిల్లలకేమో ఆ 9 నవరాత్రులు చక్కగా పాటలు ప్రసాదాలు పెడతారు అని పిల్లలు భావిస్తుంటే, పెద్దవాళ్ళంతా ఎంతో దైవభక్తితో, ముఖ్యంగా మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మనం కూడా ఏంటంటే చక్కగా పూజ చేసుకుందాం, మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ 9 రోజులు అలా మనసులో పెట్టుకుందాం, తీరుతుందని ఎంతో ఆశగా చేస్తూ ఉంటారు. అసలు విజయదశమి నవరాత్రుల పూజా విధానం ఏంటి మ్యామ్, అండ్ ఎలా చేసుకోవాలి మనం, దీని గురించి మాట్లాడదాం. తప్పకుండా ఝాన్సీ. యాక్చువల్గా విజయదశమి అనే పండగ చాలా ప్రత్యేకమైనది. అంటే మన పండగలన్నిటికీ కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ ఈ సెలబ్రేషన్. అంటే ప్రతి పండగ వెనుక ఒక విజయం ఉంది. అలాగే విజయదశమి అంటే విజయం అనేది మనకి అందులోనే ఉంది. దశమి అనేది తిథి. ధర్మం అధర్మంపై గెలిచిన రోజు. మనకి వెనకట ఎప్పుడైతే మన పురాణాలు శాస్త్రాల్లో చూస్తే గనక రాక్షసులు దేవతల మధ్య ఎప్పుడు కొన్ని గొడవలు అయ్యేది. దేవతలు ఎప్పుడు ప్రొటెక్టివ్ గా ఉండేవాళ్ళు. రాక్షసుల్ని చంపటానికి వాళ్ళు ఎంతో శక్తితో అవతారాలు ఎత్తి, ఎవరైతే అంటే వెరీ క్రిటికల్ రాక్షసులు, ఎవరైతే అంటే వెరీ బ్యాడ్ రాక్షసులు కూడా చాలా రకాలు ఉంటారు. బట్ ఎవరైతే వాళ్ళు తపస్సు చేసి కొన్ని సిద్ధులు పొంది మానవాళ్ళని ఇబ్బంది పెడతారో, దేవతల్ని ఇబ్బంది పెడతారో, వాళ్ళు హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ రాక్షసులు అనుకోవచ్చు. వాళ్ళని ఎప్పుడైతే దేవతలు సంహరిస్తారో అవే మనకి దీపావళి, దసరా ఇట్లాగా రకరకాలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ధర్మం అధర్మంపై గెలిచిన రోజు అంటే మనకి విజయదశమికి 2 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి రాముడు రావణాసురుడి మీద గెలిచిన రోజు కూడా మనం విజయదశమి కింద చెప్తాము. రెండోది అమ్మవారు మహిషాసురుడు ఎవరైతే రాక్షసుడు ఉన్నారో వాళ్ళని చంపినప్పుడు వధించిన దానికి అది మనకి విజయదశమి కింద వస్తుంది. సో మనకి విజయదశమికి 2 కారణాలు ఉన్నాయన్నమాట. ఎందుకు విజయదశమి నవరాత్రులు అన్నామంటే, అమ్మవారు 9 రోజులు ఆ రాక్షసుడితో పోరాడి 10వ రోజు సంహరించారనమాట. అందుకనే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకొని 10వ రోజు విజయదశమి కింద మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే ఓకే. అందరికీ చాలా మందికి మనం ఎందుకు చేస్తున్నాం అనేది పండుగ తెలియకపోవచ్చు మ్యామ్. అయితే ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని ఇంట్లో చాలా మంది అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు కదా. మరి వాళ్ళు చేయకుండా మిస్టేక్స్ ఏంటి, అసలు పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిది అంటారు? ఎప్పుడు కూడా పూజలు అంటే డెవోషన్ చేయటమే దేవుడికి కావాల్సింది. డెవోషన్ బేసికల్గా మీరు ఏం పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కొంచెం పక్కన పెడితే ఝాన్సీ, మనల్ని మన మనసుని ఫస్ట్ దేవుడికి అప్పచెప్పటమే డెవోషన్ అంటే. డెవోషన్ అంటే మనము విగ్రహాలు పెట్టేసేసి డెకరేషన్లు చేసేస్తే కాదు. మనకి ఒక దైవం గురించి మనం మాట్లాడినప్పుడు మన మనసులో కానీ మన శరీరంలో కానీ ఒక వైబ్రేషన్ ఉండి, వాళ్ళతో మనకు ఒక కనెక్షన్ ఉండి, మనల్ని మనము వాళ్ళతో ఒక ఏమంటారు విలీనం చేసినప్పుడే దాన్ని డెవోషన్ అంటాం. ఇప్పుడు మీరాబాయి ఉంది, కృష్ణుడిని ఎంత డెవోషన్, అందరికీ తెలిసిన స్టోరీయే. మీరాబాయి కృష్ణుడిని ఎంత డెవోషన్ చేసింది అంటే, నిత్యం కూడా ఆయన ఆరాధన, ఆయన ధ్యాసలో మీరాబాయి ఉండటం వల్ల ఒక రోజు కృష్ణుడు ప్రత్యక్షం అయ్యారు మీరాబాయికి. అంటే దట్ ఈస్ కాల్డ్ డెవోషన్. అంటే పూజా విధానంలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డెవోషన్ ఒకటి ఉంటుంది. పూజలు అంటే కొన్ని పూజలు ఉంటాయి మనకి పురోహితులతో కానీ లేదా మనం కానీ కొన్ని పద్ధతుల్లో చేసే పూజలు, హోమాలు ఉంటాయి. అదొక పద్ధతి, అప్రోచ్. ఇంకొకటి ఏంటంటే మంత్రం ద్వారా కూడా మనం దైవానికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే తప్పొప్పులు అనే దాని గురించి కానీ నెగిటివిటీ గురించి మైండ్లో ఎప్పుడు పెట్టుకోవద్దు. నిజం చెప్పాలంటే దేవుడు ఎప్పుడు శిక్షించడు ఝాన్సీ. దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, పిలవకపోయినా ఏమనడు. సో ఇప్పుడు మనం పిలవకూడదు అంటే కూడా మళ్ళీ నా ఆస్ట్రాలజీ వచ్చేస్తుంది అనమాట. అగైన్ అవి గ్రహాల అనుగ్రహం అని చెప్తా. సో అది పక్కన పెట్టేస్తే ఇంట్లో ఇప్పుడు
ఇప్పుడు ఈ రోజు రేపు ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళాలి అంటే కష్టం కాబట్టి ఇంట్లో ఫస్ట్ పూజా విధానం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 రూల్ ఏంటి అంటే పరిశుభ్రత. ఎప్పుడు పండగలప్పుడే కాదు ఝాన్సీ, అన్ని రోజుల్లో కూడా పరిశుభ్రత ఉంటే ఇంట్లో ఆరోగ్యం బాగుంటది, లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. మన శాస్త్రం ప్రకారం ఎక్కడైతే చెత్త చెదారం కానీ దుమ్ము ధూళి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు. కాబట్టి కానీ వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఒకటి దైవానికి ఇష్టము, రెండోది మనకి ఆరోగ్యపరంగా మానసికంగా కూడా మంచిగా ఉంటుంది. పరిశుభ్రత తర్వాత మంచి సువాసన. సో మంచి సువాసన కోసమే మనం అగరబత్తులు ధూపాలు వెలిగిస్తాం అనమాట. సో కాబట్టి మంచి సువాసన అనేది ఉండాలి. పరిశుభ్రం, సువాసన. తర్వాత పూజ చేసే విధానం ఎప్పుడు కూడా మన శాస్త్రంలో అంటే వెనకట చేసినట్లు పూజలు ఇప్పుడు చేయలేరు కాబట్టి మనకి ఎంత చేతనైతే అంత పూజ చేసుకోవాలి. ఒక పసుపు ముద్ద పెట్టి కూడా మనం గౌరీ అన్నా కూడా, అమ్మ దుర్గా అన్నా, లక్ష్మి అన్నా కూడా అమ్మవారు వస్తారు, విగ్రహాలతోనే కాదు. ఒక పసుపు ముద్ద పెట్టి కూడా మనం పూజించుకోవచ్చు, అందులోకి అమ్మవారిని ఆవాహనం చేసుకోవచ్చు. సో ఆవాహనం అంటే మళ్ళీ అది పెద్ద పదం లాగా ఉండొచ్చు. ఆవాహనం అంటే ఏం లేదు, జస్ట్ వెల్కమింగ్ ద గాడ్ ఉన్నట్టుగా మనం ఊహించుకుంటాం అంతే. ఏదైతే మనం అనుకుంటామో అదే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ మెంటాలిటీతో మనం చిన్న ముద్ద గాని, చిన్న విగ్రహం గాని, పెద్ద విగ్రహం గాని ఏదైతే ఉందో అది మనం ఒక శుభ్రమైన స్థలంలో ఇంట్లో పెట్టుకొని అమ్మవారు ఆ విగ్రహంలో కానీ ఆ పసుపు ముద్దలో కానీ ప్రవేశిస్తున్నట్లుగా భావించి ఆవాహనం చేసుకొని అమ్మకి నిత్యం పూజ చేసుకోవాలి ఈ 9 రోజులు కూడా. సో ఎలా చేసుకుంటాము? పుష్పాలతో, తర్వాత నేను చెప్పినప్పుడు ధూప దీప నైవేద్యాలతో మనం పూజ చేసుకోవాలి. సో నైవేద్యం అంటే మళ్ళీ కూడా మనకి చేతనైనంత మనం చేసుకోవాలి తప్ప మనకి మించింది ఏది చేయకూడదు. దైవం ఎప్పుడు కూడా మనం కష్టపడేది కానీ మనకి మించింది చేయాలని కోరుకోరు. చాలా మంది ఒక 4-5 రకాల ప్రసాదాలు చేసి అలసిపోయాము, ఈరోజు పని ఎక్కువ అయిపోయింది అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నాకు కూడా చాలా అదే డౌట్ ఉండింది. ఇప్పుడు ఒక చిన్న ప్రసాదం పాయసం చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుందా? నిజంగా 4-5 రకాల ప్రసాదాలు చేయాల్సి ఉంటుందా? అంటే అది వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే అది వాళ్ళకి తృప్తి. కొంతమందికి ఏంటి అంటే అన్ని రకాల ప్రసాదాలు చేసి పెడితేనే వాళ్ళకి తృప్తి అనమాట. సో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అల్టిమేట్ గా. సో కాబట్టి వాళ్ళకి తోచింది చేసి పెడితే ఓకే, డెఫినెట్ గా పని చేస్తే అలసిపోతారు, బట్ కానీ అదొక ఆనందం వాళ్ళకి. సో దాన్ని మనం వద్దన్న వాళ్ళు వినరు. ఆబ్వియస్ గా వాళ్ళకి అన్ని రకాలు చేస్తే గానీ అదొక తృప్తి అనమాట. సో తప్పులేదు, బట్ కానీ నేనేమంటానంటే మనకి చేతనైంది చేసి ఎక్కువ సమయం మంత్రం గాని అమ్మ తో గాని మనం సమయం వెచ్చిస్తే మంచిది ఉండాలి. ఎందుకంటే మనం 365 రోజుల్లో మనం ఎన్ని రోజులు పూజ చేస్తాము, ఎన్ని రోజులు మనము సమయం వెచ్చిస్తామో తెలియదు. కాబట్టి అట్లీస్ట్ ఈ పండగ సందర్భంగా అయినా సరే ఆ 9 రోజులు మనం ఎంత వీలైతే అంత దైవారాధనలో ఉంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. సో లోపలంతా కొంచెం క్లీన్స్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే మ్యామ్ ఇప్పుడు మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి పటమో లేకపోతే అమ్మవారి వేరే వేరే అమ్మవార్ల విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటాయి కదా, ఆ పటం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చా? లేదంటే ఏ రోజుకి ఆ రోజు పసుముద్దం చేసుకోనో లేకపోతే ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్ల ఫోటోలు ఎక్కువగా అంటే సరస్వతి అమ్మవారు, లలిత అమ్మవారు అలా పెట్టుకొని చేసుకోవచ్చా? మనకి ఏదైతే ఒక మెయిన్ పట్టం ఉందో దుర్గా అమ్మవారిది కానీ మీరు చెప్పినట్టు లక్ష్మీ సరస్వతి, యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే విజయదశమి కూడా మనం 3 సెట్స్ కింద చెప్తాము ఝాన్సీ. ఒకటి దుర్గా, లక్ష్మి, సరస్వతి. సో మొదటి 3 రోజులు దుర్గా అమ్మవారు, తర్వాత 3 రోజులు లక్ష్మీ అమ్మవారు, తర్వాత 3 రోజులు సరస్వతి అమ్మవారు. సో ఈ ముగ్గురు పటాలు పెట్టుకొని మళ్ళీ నవరాత్రులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మవారిని రూపాన్ని మనం చెప్తాం. కాబట్టి ఈ 3 పటాలు పెట్టుకొని ప్రతిరోజు ఏదైతే మనం అమ్మవారి రూపం అనుకుంటున్నామో అప్పుడు దాని పసుపు ముద్ద కింద పెట్టుకొని దానికి పూజ చేసుకొని 9 రోజులు చక్కగా 10వ రోజు ఆ పసుపు ముద్ద నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మనకి మంచిగా అవుతుంది అనమాట. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఓహో, కానీ అలా అదే డౌట్ మ్యామ్. ఇప్పుడు మనం పూజలు చేసుకున్నప్పుడు ఆ పసుపు ముద్దని ఏం చేయాలి? కొంతమంది మొక్కల్లో వేస్తూ ఉంటారు, మొక్కల పొదల్లో కానీ అట్లా వేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మో ఉండాలి అని చెప్పి నేను విన్నాను, పువ్వులన్నీ కూడా అలా ఉంచేసి సాయిబాబా తుని అంటారు కదా, తుని అందులో వేసేయడం, కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి అందులో వేసేయడం చేస్తూ ఉంటారు కదా. ఈ ప్రత్యేకంగా అమ్మవారి పూజలకు సంబంధించిన పువ్వులు కానివ్వండి, ఆ మిగిలిపోయినప్పుడు వాడిపోతాయి పువ్వులు, కొన్ని ప్రసాదాలు పెడతాం, అవన్నీ ఏం చేయాలి మరి మనం?
ఒకసారి పూజ అయిపోయిన తర్వాత మనకేంటి అంటే బేసిక్ రూల్ ఏంటి అంటే దేవుడికి సంబంధించింది ఏదైతే మనం పూజ చేస్తామో అది తొక్కేసలాటలో కానీ తొక్కే ప్రదేశంలో వేయొద్దు అనేది ఆనవాయితీ. అది మీరు ఎక్కడేసినా వేరేది ఎక్కడేసినా ఆ ప్రాబ్లం లేదు. పువ్వుల్లో కూడా శక్తి ఉంటుందమ్మా? మనం ఇప్పుడు మరి పూజ చేసాము 9 రోజులు కానీ ఒక్క రోజే ఉంచాము పువ్వులు, ఆ పువ్వులకి శక్తి వస్తుందా? అంటే పాజిటివ్ ఎనర్జీ లిటిల్ గా ఉంటది, కానీ చేసే వాళ్ళకే డైరెక్ట్ గా వస్తది. కాకపోతే మనం అక్కడ పెట్టి ఉంచుతున్నాం కాబట్టి చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంటది. మీరు అన్నట్లు చెట్లకు కానీ అట్లాగా ఇంటి చుట్టితా కానీ కొన్ని రోజులు గుమ్మానికి కట్ట కానీ పడేస్తే బెటర్ అనమాట. బట్ కాకపోతే ఏంటంటే జస్ట్ తొక్కిసలాడే అంటే తొక్కకూడదు కాబట్టి తొక్కే ప్రదేశం కాకుండా మీరు ఇంకెక్కడేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు దాని గురించి. కాకపోతే పసుపు ముద్దను మాత్రం మీరు ఏదైతే పూజ చేస్తారో మీరు వినాయకుడు అనుకొని పూజ చేయండి, గౌరీ అనుకొని పూజ చేయండి, అమ్మవారిని ఏదైతే ముద్ద ఉంటుందో అది మాత్రం మీరు నీళ్ళలో కలుపుకొని మీరు స్నానం చేయొచ్చు. జనరల్ గా పసుపు నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిది. మనం ఆవాహనం చేసి పూజ చేసాం కాబట్టి అది మనం స్నానం చేయొచ్చు. అట్లా ఇష్టం లేదు అనుకుంటే అది నీళ్ళలో కలిపి మీరు అన్నట్లు చెట్లకి కానీ ఇంట్లో చల్లుకోవటం కానీ అట్లాంటివి కూడా చేయొచ్చు. ఓకే, ఓకే. మరి విజయదశమి పండుగ సందర్భంగా ఇంట్లో అమ్మవారిని పెట్టి పూజించుకునే అందరికీ కూడా అమ్మవారికి ఏ రోజు ఏ చీరను కట్టాలి, ఎలాంటి ప్రసాదాలను సమర్పించాలి, ఆ రోజు ఉపవాసం చేస్తే ఆ విధానం ఏంటి, దాని గురించి మాట్లాడతాము. సో ఈ నవరాత్రులు అమ్మవారి పూజా విధానం, అలంకరణ, అలాగే ప్రసాదాలు ఇవి ఎలా చేయాలో తెలియజేయండి. ఒకవేళ కనుక ఎక్కువ డీప్ సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు అంటే సింపుల్ గా దుర్గా అమ్మవారి ఫోటో, లక్ష్మీ సరస్వతి అమ్మవారు ముగ్గురు అమ్మవారి ఫోటో పెట్టుకొని నేను ఇందాక చెప్పినట్లు పసుపు ముద్ద పెట్టుకొని సింపుల్ గా పూజ చేసుకున్న 9 రోజులు మంచిది. బేసికల్ గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 9 రోజులు కూడా తక్కువ ఆహారం తీసుకోండి. ఫస్ట్ అల్పాహారం తీసుకోండి. ఎప్పుడే బాడీ కొంచెం క్లీన్స్ అవటానికి అవకాశం ఉంటది. ఎక్కువ సమయం దైవారాధన, అమ్మవారి ఆరాధనలో సమయం కేటాయించండి. నేనేమంటానంటే పండగ అనగానే అలంకారాలు ప్రసాదాల మీద కాకుండా ఈ పండగ ఉద్దేశం ఏంటి, దీని నుంచి మనమేం లాభం పొందాలి, అసలు ఏం చెప్పాలనుకున్నారు మన శాస్త్రంలో గాని మన పూర్వీకులు గాని ఈ పండగల ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నారు అనే ఫస్ట్ ఆ విషయ పరిజ్ఞానం అనేది పెంచుకోవాలి. కాబట్టి విజయదశమి అంటే మనం ఏదన్నా సాధించటానికి మనం ఒక మార్గంలో వెళ్ళి పొందాలి తప్ప ఓవర్ నైట్ లో రాదు అని చెప్పడానికి కూడా విజయదశమి ఒక మనకి ఎగ్జాంపుల్ అనమాట. అంటే అమ్మవారు అంటే శక్తి స్వరూపం అమ్మవారే 9 అవతారాల్లో 9 రోజులు అహోరాత్రులు రాక్షసుడి మీద పోరాడి 10వ రోజున అమ్మవారు విజయం సాధించారు. అవును. అలాగే మనుషులం కూడా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనం కూడా ఒక క్రమబద్ధతతో, ఒక నియమాలతో, ఒక దీక్షగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని సాధించాలి. అందుకనే మనకి 3 సెట్స్ ఆఫ్ ఏదైతే దేవతలు ఉన్నారో ఫస్ట్ 3 రోజులు అమ్మవారు ఏం చేస్తారంటే అజ్ఞానాన్ని తొలగించి ఆపదల్ని అంటే మనకి పనులకు వెళ్ళేదానికి ఆటంకాలు ఏమన్నా ఉన్నా చెడు ఏమన్నా అమ్మవారు ఫస్ట్ 3 రోజులు తొలగిస్తారనమాట. తర్వాత 3 రోజులు అమ్మవారు ఏం చేస్తారు, మనం ఏదైతే చేపట్టాలనుకుంటున్నామో కార్యసిద్ధికి సంబంధించిన ధనాన్ని కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఎనర్జీస్ కానీ మనకి సెకండ్ సెట్ ఆఫ్ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇస్తారు. థర్డ్ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఏమి ఇస్తారు, జ్ఞానం నుంచి వచ్చే సంపదని ఇస్తారనమాట. అలాగా మీరు అబ్జర్వ్ చేస్తే మన దానికి ఒక ప్రణాళిక, అంటే దానికి సంబంధించిన ఒక మంచి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. సో ఫస్ట్ వీటిని గ్రహించాలి అంతే తప్ప మనం ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ పండగ అంటే ఏం రంగు చీరలు, ఏం అలంకారాలు, ఏం ప్రసాదాలు అని ఉంటుంది. అవన్నీ ఎట్లాగా జరుగుతాయి. కానీ నేనేమంటున్నానంటే అసలు మన పండగ అర్థం ఏమిటి, దాని పరమార్థం ఏంటి, అందులోంచి మనం ఏమి లాభం పొందాలి, ఇవి చాలా ప్రేషియస్ డేస్ ఈ 10 రోజులు. కాబట్టి ఇన్నర్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకునేదే విజయదశమికి మనకి మూల కారణం. ఈ 9 నవరాత్రులు కూడా నవగ్రహాలకి కనెక్టెడ్ ఉంటాయి. సో అది కూడా మనం గ్రహించాల్సిన విషయం. అలాగే మన శరీరంలో ఉన్న సహస్రచక్రాలకు కూడా మనకి కనెక్టెడ్ ఉంటాయి. కాబట్టి 7 చక్రాలకి కనెక్టెడ్, నవగ్రహాలకి కనెక్టెడ్. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకునే అవకాశం ఉన్న పండగే విజయదశమి. కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ ఆహారం, అల్పాహారంతో ఉంటే చాలా మంచిది. మనం పండగ అనగానే అన్ని రకాల వంటలు చేసేసుకొని తినేయటం, కొత్త బట్టలు వేసుకోవటం అనేది ఒక ఆనవాయితీ. అది కాదు. కొంచెం ఇది చాలా ప్రేషియస్ డేస్ కాబట్టి అల్పాహారంతో ఉంటే మంచిది. దైవారాధనలో ఇప్పుడు మీరు ఎవరి దగ్గర మంత్రం తీసుకోలేదు, సింపుల్ గా శ్రీ మాత్రే నమః అన్నా కూడా మంత్రమే. మీరు చేయగా అదైనా ఫలిస్తుంది. కాబట్టి ఎవరైనా గురువు అంటే మంత్రసిద్ధి పొందిన గురువు, సాధన చేసే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకొని
ఈ నవరాత్రుల్లో చేస్తే చాలా విశేషం. ఉమ్, అలా లేకపోయినా మీరు దుర్గమ్మ వారినైనా ఏదైనా తెలిసిన చిన్న మంత్రమైనా చదువుకున్నా కూడా దానికి ఫలితం ఉంటది. ఉమ్, సో ఈ 9 రోజులు ఇండివిజువల్ అమ్మవార్లని ఎలాగ మనం తెలుసుకుంటామో అలాగే ప్రతి ఒక్క రోజు కూడా మనం కూడా అంతే ఆ, శ్రద్ధతో ఉమ్, భక్తితో మనల్ని మనం క్లీన్స్ చేసుకుంటూ మనకి మళ్ళీ బెనిఫిట్ వచ్చేదే. ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల మనకే లాభం ఉమ్, కాబట్టి అలా చేస్తే బాగుంటది. ఉమ్. మెయిన్ నేనేమని చెప్తున్నానంటే అలంకారం కంటే కూడా ఆరాధనకి ఎక్కువ శక్తి. అవును, సో ఎప్పుడు కూడా అమ్మవారు అలంకారం భక్తికి కరిగిపోతుంది కానీ అలంకారాలు ప్రసాదాలు ఆర్భాటాలే కాదు. అది నిజంగా అర్థం చేసుకోవాలి మ్యామ్. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని వీడియోస్ చూస్తుంటే కూడా మనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే చాలా అలంకరణ ఉంటుంది, వెనక చాలా హంగామాగా ఆర్భాటంగా ఉంటుంది. అసలు వీళ్ళు పూజ చేయడానికి మనస్సు ప్రశాంతంగా ఇంకెలా ఉంటుంది, కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటారు, ఆ వీడియో కరెక్ట్గా వచ్చిందని చెప్పి 2-3 సార్లు ఆ గిన్నెలు మార్చడము, అలంకరణ మార్చడము, టైం అంతా అందులోనే అయిపోతుంది కదా. ఇంకా అసలు అక్కడ భక్తి ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంత అలంకరణ చేయడానికి ఎంత టైం పట్టుంటుంది, ఇన్ని ప్రసాదాలు అక్కడంతా అంత ఆర్భాటం చేయడానికి అని చెప్పి. అండ్ మీ ద్వారా ఖచ్చితంగా అందరికీ చెప్పండి. అండ్ ఉపవాసం కూడా పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కూడా ఏం తినకుండా అలాగే నీరసించిపోతూ ఉంటారు. అసలు ఉపవాసం అనే దానికి అర్థాన్ని మార్చేసి ఫాస్టింగ్ మోడ్లోనే ఉంటూ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది బెనిఫిట్ అవ్వదు కదా, నీరసించిపోతూ ఉంటారు. ఈ రెండింటి గురించి మీరే గట్టిగా చెప్పాలి మన అమ్మలందరికీ కూడా. తప్పకుండా. యాక్చువల్గా ఉపవాసం అనే దానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఝాన్సీ, దైవ సన్నిధిలో ఆసనం వేసుకొని దైవంతో సమయం వెచ్చించేదాన్ని ఉపవాసం అంటారు. యాక్చువల్ సబ్జెక్ట్ అది. కానీ తినకపోవటాన్ని ఉపవాసం అని చెప్పి మనది కన్వర్ట్ అయిపోయింది, సంభవం ఎట్లాగో అయిపోయింది, అది ఫాస్టింగ్. కొంతమంది భయపెడుతూ కూడా ఉంటారు మ్యామ్, ఉపవాసం ఉన్నావు కదా ఉండాలి కదా. అట్లేం కాదు. దేవుడు ఎప్పుడు కూడా కడుపు మార్చుకోమని చెప్పాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే దేవుడు కడుపు మార్చుకోమని చెప్పడు. తినకుండా ఉండటం వల్ల మనకి మంచిది. తినకపోయినంత మాత్రం నీరసం, ఒక్క రోజు తినకపోతే నీరసం రావటం అనేది మన సైకలాజికల్ గా అది మన బలహీనత. వాటర్ డైట్ చేసే వాళ్ళు 1 రోజు 3 రోజులు 7 రోజులు కూడా ఓన్లీ నీళ్ళ మీదే అద్భుతంగా ఉంటారు. దానివల్ల బాడీ క్లీన్స్ అవుతుంది. ఉపవాసం అనేది మన వాళ్ళ దృష్టిలో ఏదైతే ఉపవాసం అంటున్నామో అదే మాట్లాడుకుందాం. ఫాస్టింగ్ ఏదైతే ఉందో తిననంత మాత్రాన నీరసం రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాటర్ తాగొచ్చు, లేదు అంటే మజ్జిగ తాగొచ్చు, టీ కాఫీ కూడా తాగొచ్చు. లిక్విడ్ డైట్ లో ఉండండి, పూర్తిగా ఉండొద్దు. ఒకవేళ అలవాటు ఉంటే ఉండండి, నష్టమేం లేదు. ఒక రోజు తినకపోతే తాగకపోతే వచ్చే నష్టమేం లేదు, దానివల్ల బాడీ క్లీన్ అవుతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేయటం వల్ల కంపల్సరిగా ఆరోగ్యానికి ఉపయోగాలే ఉన్నాయి. కాబట్టి చేతనైతేనే చేయండి, శరీరాన్ని కష్టపెట్టి చెయ్యొద్దు. ఏదైనా స్లోగా అలవాటు చేయండి. సో ఫస్ట్ ఒక పూట తినండి, అల్పాహారం తినండి. ఒక 2-3 రోజుల తర్వాత టీ కాఫీస్ మీదకి వెళ్ళండి. ఒక 3 రోజుల తర్వాత లిక్విడ్ డైట్ నుంచి వాటర్ డైట్కి వెళ్ళండి. అట్లాగా బాడీని ప్రిపేర్ చేయండి. దీనివల్ల అన్నెసరీ ఫ్యాట్ పోతుంది, ఆరోగ్యానికి మంచిది, క్లీన్స్ కూడా అవుతుంది. సో పూజ పుణ్యం 2 వస్తాయి మనకి. సో అట్లీస్ట్ దేవుడి పేరు అకౌంట్ లోనే ఉపవాసం చేస్తున్నందుకు మనం సంతోషించాలి. కాబట్టి నేను దేవుడి పేరుతో ఉపవాసం చేసే వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే అనారోగ్యం తెచ్చుకునేలాగా చేయొద్దు, ఒక పద్ధతి ప్రకారం చేయండి. తర్వాత అలంకారణ, నువ్వు అడిగినట్లు ఝాన్సీ, అలంకారంలో పెట్టే శ్రద్ధ మనం పూజ మీద పెట్టాలన్నప్పుడు ఇక్కడ మనకి ఒక ఉపాయం ఉంది. ఎట్లా అంటే వాళ్ళకి అలంకారం ఇష్టం అనుకుందాం, దైవారాధనతో పాటు అలంకారం ఎక్కువ ఇష్టం అనుకుందాం. వాళ్ళు అలంకారం చేసి ప్రసాదాలు చేస్తేనే వాళ్ళకి ఆనందం అనుకుందాం. మనం బై ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ముఖ్యం. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఆ అలంకారం చేసేటప్పుడు, ప్రసాదాలు చేసేటప్పుడు కూడా మంత్ర సాధన చేసుకుంటా ఉండాలి, లోపల మంత్రాన్ని ఉచ్చరించుకుంటా ఉండాలి. అప్పుడు కూడా మనం దైవంతో సమయం వెచ్చించినట్లే. కాబట్టి మాట్లాడుకుంటూ చేసే బదులు అమ్మవారిని ధ్యానిస్తూ అలంకారం చేసుకున్నా కూడా అమ్మవారితో మనం ఉన్నట్లే. కాబట్టి నేనేమంటున్నానంటే అలంకారాన్ని చెయ్యకపోయినా ఆరాధన చేసినా చాలు, మనకి చేతనైనంత అలంకారం చేసి, లేదు నేను ఎంత గ్రాండ్ గా అలంకారం చేస్తేనే నాకు మనస్తృప్తిగా ఉంటదంటే తప్పే లేదు. అప్పుడు కూడా లోపల అమ్మవారి ధ్యానం చేసుకుంటూ చేయటం వల్ల అమ్మవారితో ఉంటూ మనం అలంకారం చేస్తాం. కాబట్టి అది కూడా ఉపయోగమైన విషయమే. ప్రసాదాలు చేసేటప్పుడు కానీ, అలంకారం చేసేటప్పుడు కానీ, అమ్మవారిని తయారు చేసేటప్పుడు కానీ కూడా మనసులో ఆ మంత్రం అనుకుంటూ ఉండాలి. అప్పుడు అది కూడా పూజతో సమానంగా ఉంటుందమ్మా. 100%. మంత్రం ఏదైతే మనం జపిస్తామో దానికే 1000 రెట్లు ఫలితం ఉంటుంది పూజ కంటే. సో ఏదైతే తర్పణాలు చేస్తారో మంత్రం కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఏదైతే హోమాలు చేస్తారో
అన్నిటికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే ఒకప్పుడు మనకి ఏ పని కావాలన్నా హోమాలు యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. సో అవి అల్టిమేట్ పవర్ అనమాట. అంటే కొంతమంది అమ్మవారి దగ్గర కూర్చొని సత్యనామాలు కూడా చదువుతూ ఉంటారు కదా, ఇవి పైకి చదివితే మంచిదా లేకపోతే మనసులో చదువుకుంటే మంచిదా? ఎలా అంటే కనెక్షన్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అమ్మవారితో? స్తోత్రాలు కానీ భజనలు కానీ పైకి చదివచ్చు. మంత్రం అనేది ఒక్కటే లోపల చదువుకుంటాం అనమాట. మిగతా స్తోత్రాలు కానీ సహస్రనామావళి కానీ ఇవన్నీ కూడా మనము పైకి చదవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అవంతా కూడా సౌండింగ్ అనమాట. బేసికల్ గా ఝాన్సీ ప్రపంచం మొత్తం కూడా శబ్దం మీద ఆధారపడి ఉంది. సో ఏదైతే ధ్వని శబ్దం మనం మన నుంచి వస్తుందో అది చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. సో అవి మంత్రాల రూపంలో వస్తుందా స్తోత్రాల రూపంలో వస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. సో మంత్రం అనేది జనరల్ గా లోపల జరగాలి. ఈ మిగతా స్తోత్రాలు భజనలు ఇవన్నీ కూడా పైకి జరిగితే మంచిది అనమాట. ఆ శబ్దం వల్ల ఆ ప్రదేశంలో ఎనర్జీస్ మారుతాయి అనమాట. అందుకనే అన్నెసరీ శబ్దాలు చేయకూడదు అంటారు. ఈ హారలు కొట్టటాలు పిచ్చి పిచ్చిగా అరవటాలు ఇట్లాంటివన్నీ చేయకూడదు. శబ్దానికి చాలా శక్తి ఉంది, దాన్ని మంచిగా వినియోగించాలి. చివరిగా మన అమ్మవారిని పూజించే అమ్మవార్లందరికీ కూడా మన ఇంట్లో చాలా రూల్స్ అంటే నిబంధనలు ఏమి ఉండాలి? 9 రోజులు కూడా జనరల్గా అందరికీ తెలిసిన నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ ఎవ్వరూ చెయ్యరు. ఇంకెలాంటివైనా అమ్మవారిని ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేయకుండా పనులు ఉన్నాయా? అమ్మవారు ఉన్నప్పుడు ఏదైతే పరిశుభ్రత అని చెప్పారు, పరిశుభ్రంగా ఉండాలని చెప్పానో, మనల్ని మనము అమ్మవారితో సాన్నిహిత్యంగా ఉండాలని చెప్పాను. మనల్ని మనం క్లీన్జింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా క్లీన్స్ చేసుకోవాలని. యాక్చువల్గా ఈ టైంలో చాలా మందికి అలవాటు నాన్ వెజ్జెస్ కూడా తింటారు. కాకపోతే నేను ఏమంటున్నానంటే వాస్తవానికి అసలు మామూలుగా ఆహారమే చాలా తక్కువ తీసుకోమంటున్నాను. కాబట్టి సాత్వికంగా చేస్తే చాలా మంచి ఉపయోగం ఉంటది. సో ఈ 10 రోజులు కూడా సాత్వికమైన ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనసు ఏదైతే మన మైండ్ ఉంటుందో కొంచెం తేలికని పరుస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. కాబట్టి సాత్విక పద్ధతిలో అమ్మవారిని 10 రోజులు ఆరాధన చేసి అమ్మవారి రూపాల గురించి తెలుసుకొని అమ్మవారి శక్తి అంటే స్త్రీమూర్తి. సో కాబట్టి స్త్రీమూర్తులందరూ కూడా శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. మన సృష్టి మొత్తానికి మూలం ఆదిశక్తి అంటే స్త్రీ రూపం. మనం ఏం చేస్తున్నాము అని నేనేమడుగుతున్నానంటే ప్రతి ఒక్క స్త్రీమూర్తిని ప్రశ్నిస్తున్నాను. మనకి ఏం చేస్తున్నాం? మన సృష్టి మొత్తం ఆదిశక్తి సృష్టిస్తే మనం ఏం చేస్తున్నాము? మన యొక్క ఈ జన్మలో మనం ఏం సాధిస్తున్నాము? మన డైలీ ప్రతినిత్యం మనం ఏం చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఎలాగా ఇంతకు ముందు ఏదైతే జనరేషన్లో ఫీమేల్స్కి అంటే స్త్రీలకి ఫ్రీడమ్ ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు, చాలా బాధలు పడి ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పూర్తి స్వేచ్ఛ లభించింది. కాబట్టి దీన్ని ఎలా మనం వాడుతున్నాము అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని ఏదో ఒక సాధించే పనిలో జీవితంలో సాధించే పనిలో వెళ్ళాలి. ఇప్పుడు అమ్మవారి రూపాల్లో ఏదైతే మనం మొదటి రోజు శైలపుత్రి అని చెప్తాము, అమ్మ సహనానికి సూచన. శైలపుత్రి అనేది త్యాగానికి సూచన. మీకు మేజర్గా అందరికీ మన స్టోరీస్ అన్ని కొంచెం కొంచెం తెలిసే ఉంటాయి కదా. దక్ష యజ్ఞంలో అమ్మవారు సమర్పించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ హిమవంతుడికి పుట్టిన అమ్మవారే శైలపుత్రి అనమాట. సో అంటే త్యాగానికి ప్రతిరూపి అనమాట అమ్మ. సో అలాగే మనకి చంద్రగంట అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఏం చేశారు, మన శివయ్యతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మవారు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే చంద్రగంట అమ్మవారు రూపం అది. అమ్మ ఒకటే కానీ రూపాలు వేరు. అంటే ప్రతి రూపంలో అమ్మ ఒకటి మెసేజ్ మనకి ఇచ్చారు. ఆ మెసేజ్ ని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీమూర్తి సాధించలేదంటూ ఏది ఉండదు. శారీరకంగా మానసికంగా మనం బలంగా ఉండాలి. అది అర్థం చేసుకొని ఏ పరిస్థితుల్లో పోరాడి గెలవాలి. ఎగ్జాక్ట్లీ. అందుకనే మన శక్తియుక్తుల్ని తెలుసుకోవాలి. ఆడవాళ్ళంటే బలహీనులు కాదు, స్త్రీమూర్తులు శక్తిమూర్తులు. కాబట్టి మనం నలుగురితో గౌరవించబడి పూజించబడేలాగా మన నడవడిక కూడా ఉండాలి. కాబట్టి అమ్మవారి ప్రతిరూపాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రగంట అమ్మవారు ధైర్యానికి ప్రతిరూపే అనమాట. మనకి ఇప్పుడు మళ్ళీ మాతృమూర్తి చెప్పేది స్కందమాత. ఏదైతే ఋషులు పూజ చేసినప్పుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి పుడతారు. సుబ్రహ్మణ్య స్వామి అమ్మ రూపమే స్కందమాత. సో మనకి
పిల్లలు రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అమ్మవారిని పూజించటం వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో ఈవెన్ పార్వతీదేవి మనకి ఎన్నో సంవత్సరాలు అంటే వాళ్ళకి సంవత్సరాలు కూడా ఉండేవి కాదు అప్పట్లో, యుగాలు వేల సంవత్సరాలు తపస్సు చేసి మనకి శివయ్యది ఆదరణ పొందారు అమ్మవారు. అంటే అంత పేషెన్స్, సహనం, ఇట్లా ప్రతి రూపం మనకి ఒక్కొక్కటి ఇస్తుంది అనమాట. కాత్యాయని అమ్మవారు యాక్చువల్ గా మన మహిషాసుర వర్ధనం ఏదైతే జరిగిందో కాత్యాయని రూపంలోనే జరిగిందనమాట. అలాగే మనకి కాళరాత్రి అంటే ఉగ్ర రూపం అనమాట. సో బ్యాడ్ నంతా కూడా ఎలిమినేట్ చేసే శక్తి ఉన్న రూపం అనమాట. ఇట్లాగా ఇంకా మనం చెప్పి సిద్ధదాత్రి అంటే సిద్ధులు ప్రసాదించే అమ్మవారే, అంటే స్త్రీమూర్తే. మన పురుషమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిని ప్రసాదించింది. సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఈ 9 నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు మన అమ్మవార్లు వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ పుట్టుకేంటి, వాళ్ళు ఇచ్చినదేంటి, రిజల్ట్స్ ఏంటి అనేది ప్రతి స్త్రీమూర్తి తెలుసుకొని మనల్ని మనమే ఉత్సాహపరుచుకొని మనలో ఉన్న శక్తిని వెలికి తీసి మనం ఏదో ఒకటి సాధించాలి. కాబట్టి ఎవరైతే స్త్రీమూర్తులు గనక మన శక్తిని మర్చిపోయారో ప్రతి ఒక్కరు కూడా ఈ విజయదశమి సందర్భంగా మన శక్తియుక్తులేంటో తెలుసుకొని ఒకటే రిక్వెస్ట్, స్త్రీని పూజించబడే భూమి ఇది కాబట్టి మనము ఒకళ్ళ చేత అంటే పురుషుల చేత కావచ్చు వేరే వాళ్ళ చేత కానీ పూజించబడేలాగా మన నడవడికలు ఉండాలి అనేది నేను ప్రతి ఒక్క వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ నేను చెప్పాలనుకున్న మెసేజ్ అది. స్త్రీమూర్తి అంటే పూజించబడాలి. సో కాబట్టి అది మన చేతుల్లోనే ఉంది. విజయదశమి అంటే ప్రతి జీవిలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని తెలిపేదే విజయదశమి. కాబట్టి మనలో ఉన్న శక్తి, స్త్రీ అయినా పురుషులైనా మనలో ఉన్న శక్తిని వెలికి తీసుకొని మనల్ని మనం క్లీన్స్ చేసుకొని ఆ దేవి అనుగ్రహం పొంది నలుగురికి మంచి పనులు చేయాలి అనేదే మెయిన్ సారాంశం. చాలా మంచిగా అనిపిస్తుంది, మనసుకు చాలా ప్రశాంతంగా. నిజంగా పండగ అంటే దాని తాత్పర్యం ఇదే కదా అని చెప్పి. మ్యామ్ అసలు ఈ త్రివణ గురుపీఠం మొదలు పెట్టడానికి కారణం ఏంటి? నేను చాలా మామూలుగా పీఠాలు చూస్తూ ఉంటాము, ఎక్కడైనా ఊర్లలో కానీ దూరంగా ఒక టెంపుల్లా ఉంటాయి. ఒక బిల్డింగ్ తీసుకొని అమ్మవార్లని అని చూసినప్పుడు కూడా అందరూ లేరు, కొంతమంది అంటే వెంకటేశ్వర స్వామి మెయిన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కొన్ని విగ్రహాలు నాకు కూడా ఎవరో ఏ దేవుళ్ళు అర్థం కాలేదు. దీని వెనక ఏంటి, ఏముంది బిహైండ్ దిస్? బేసికల్గా త్రివణ అనేది కాంబినేషన్ ఆఫ్ 3. అంటే 3 అంటే 3, వన అంటే వనాలు, అంటే 3 వనాలు కలిపి ఒక సాక్రెడ్ ఫారెస్ట్ కింద క్రియేట్ చేసాం అనమాట. నేను ఆస్ట్రాలజీలో పిహెచ్డి అండ్ రీసెర్చ్ చేసినప్పుడు లేదా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు ఒకళ్ళ జీవితాన్ని జాతకాన్ని మార్చలేనప్పుడు ఇంకా నేను ఎందుకు చూస్తున్నాను అనే ఒక అసంతృప్తితో మొదలైన ప్రయాణం అనమాట. సో ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏదైనా చేయాలి కదా, అండ్ నేను చాలా జెన్యూన్ అండ్ హానెస్ట్ ఆస్ట్రాలజర్ని. సో జ్యోతిష్యం శాస్త్రంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా పాటించి మాత్రమే నేను జ్యోతిష్యం చెప్తాను తప్ప ఎదుటోళ్ళని భయభ్రాంతులు చేయటానికో లేదు అంటే నా పాకెట్ నింపుకోవటానికో నేను ఆస్ట్రాలజీ చెయ్యను. శాస్త్రాన్ని గౌరవిస్తాను, కర్మకి కట్టుబడి ఉంటాను, ధర్మం అనే మార్గంలోనే నడుస్తాను అనమాట. సో అందువల్లే నాకు అసంతృప్తి వచ్చింది. నాకు మేబీ డబ్బులు రావచ్చు, బట్ కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయగలగాలి కదా అని. ఆ అన్వేషణలో అర్థమైంది ఏంటంటే ఒక మనిషి జీవితాన్ని జాతకాన్ని మార్చేంత శక్తి ఎవరికి లేదు, కానీ వాళ్ళైతే మార్చుకోవటానికి అవకాశం ఉంటది. ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా. సో అందుకని ఇప్పుడు సిద్ధ గురువులు యోగులు ఎట్లా అయ్యారు అంటే వాళ్ళు ఎంతో మంత్ర సాధన తపస్సు చేయబట్టి వాళ్ళు ఎన్నో శక్తులు పొంది సిద్ధ గురువులు యోగులు అయ్యారనమాట. అలాగే మనము డెఫినెట్ గా కొన్ని మార్గంలో గనక మనం ఒక మార్గంలో గనక ప్రయాణం చేస్తే అయ్యే అవకాశం ఉంది. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అందరికి అసలు అంటే చాలా వరకు ఒరిజినల్ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు ఇక్కడ. ట్రస్ట్ మీ 99% ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో సబ్జెక్ట్ లేకుండా చెప్పేవాళ్ళే. ఈ ఇండియాలో మహా అయితే 1% మాత్రమే పూర్తిగా చదువుకొని ఓపిక్గా చెప్పేవాళ్ళు ఉంటారు అంతే, ఎందుకంటే చాలా కష్టమైన సబ్జెక్ట్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక మార్గాన్ని కనుక్కోవాలి అనే ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే గ్రహాలు, సో మనిషి కర్మానుసారం గ్రహాలు వాళ్ళ స్థానాల్లో కూర్చొని మనకు సంబంధించిన ఎంత నడిపిస్తూ ఉంటారు అనమాట. ప్రభావం అనేది ఉంటుంది 100%. అసలు మనం ఏం ఉండదు. ఈ రోజు నేను ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఎవరితో ఉండాలో మొత్తం
మొత్తం కూడా వాళ్ళ ప్రభావమే ఉంటది. మ్మ్. సో మనం ఎవరికి పుట్టాలి, ఎవరితో పెరగాలి, ఎవరితో ఉండాలి, ఏం చెయ్యాలి, ఈ ఏ జాబ్ కానీ టు మనం ఏం జెడ్ తింటున్నాం, ఎటు వెళ్తున్నాం అంతా కూడా. అంతా కూడా ఉంటది. ఓకే. సో కాబట్టే అందుకే మనం కొంతమంది రూపం, మనం తినే అలవాట్లు, వాళ్ళ మనుషుల అలవాట్లు బట్టి అసలు ఏ గ్రహాలు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నాయి, ఏ గ్రహాలు ఫేవర్గా ఉన్నాయి కూడా కొంతమందికి సబ్జెక్ట్ అర్థమవుతుంది రియల్ ఆస్ట్రాలజర్స్కి. సో కాబట్టి అప్పుడు నాకేం అర్థమైంది, ఓకే మనం ఫోకస్ ఏంటి, బేసికల్గా కర్మను తగ్గించుకొని గ్రహాలని ప్లీజ్ చేసుకుంటే కంపల్సరిగా ఎంతో కొంత చేంజ్ అనేది లైఫ్లో తీసుకురావచ్చు అని ఒక పెద్ద దాని గురించి ఏం చెప్తారు, చాలా పెద్ద కసరత్తు చేసి త్రివణ అనే ఒక కాన్సెప్ట్ ని రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేనుంది జస్ట్ వన్ స్టెప్. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ త్రివణ గురుపీఠం అనమాట. ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇది నా ప్రాక్టీస్ కోసం మాత్రమే. 60 ఎకరాల్లో దీన్ని నేను డిజైన్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి భగవంతుడు కృప వల్ల అది మనం చేసిన రోజున ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. సో తప్పకుండా మనిషి జీవితాన్ని మార్చాలి, గ్రహాల్ని ప్లీజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోనే నేను డెవోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ ఈ మూడింటిని మిక్స్ చేసి త్రివణ గురుపీఠం అనే ఒక కొత్త పాత్ ని క్రియేట్ చేశాను అనమాట. డివోషనల్, ఆస్ట్రాలజీ, ఇంకా స్పిరిచువాలిటీ. ఓకే. ఈ మూడింటిని కలిపి చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దేవుళ్ళు మీరు చూస్తారో ఎట్లా ఉంటారంటే నవగ్రహాలు ఉంటారు మనకి. సో నవగ్రహాలకు సంబంధించి మనకి కొంతమంది దేవతలు ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భైరవుడు ఉంటాడు. సో భైరవుడిని గనక మనం ఆరాధించడం వల్ల ఏ గ్రహం కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉంటుందో అలాగే ఇప్పుడు భైరవుడికి జనరల్ గా మనకి శనిదేవుడు కొంచెం మాట వింటాడు భైరవుడు మనం గనక ఆరాధన చేస్తే. అలాగా ప్రతి గ్రహానికి సంబంధించిన అధిదేవులు కానీ ఎవరైతే రూలింగ్ గాడ్స్ అంటామో వాళ్ళ విగ్రహాలు మాత్రం మీరు అక్కడ చూస్తారనమాట. అండ్ మామూలుగా గురువులు ఉంటారు అండ్ నవగ్రహాలు ఉంటారు. మన నవగ్రహాలు రూలింగ్ గాడ్స్ ఉంటారు అండ్ దశమహావిద్యలు, ఎందుకంటే మేము నా సాధన అందులో కాబట్టి దశమహావిద్యలు దేవతలు ఉంటారు. సో వాళ్ళు మాత్రమే మీరు అక్కడ విగ్రహాలుగా చూస్తుంటారు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎవరైనా కానీ మన భారతదేశంలో పుట్టాం కాబట్టి తప్పకుండా మనం డివోషనల్ భక్తిని నమ్ముతాము, గ్రహాలనే నమ్ముతాము. కానీ చాలామంది ఉంటారు ఏంటంటే గ్రహాలు కాదు, అనుగ్రహం కాదే, దైవ అనుగ్రహం కాదు, ఇంకేమీ కాదు, మన హార్డ్ వర్కే మనకి ముందుకు నడిపిస్తుంది అని చెప్పి. నిజంగా ఒక మనిషి వెనక్కి లాగబడుతున్నాడు లేదా ఏదైనా పనులు ముందుకు వెళ్ళట్లేదు అంటే మీరు ఇదే ప్రభావం ఉంటుంది అనే అంటారా? గ్రహాలు కానీ లేకపోతే దోషాలు అంటూ ఉంటారు, ఇవే ప్రభావం అయి ఉండొచ్చా? అవును, యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అని నిర్దేశించబడే వాళ్ళు వస్తారు. చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి మనకి కొన్ని లూప్ హోల్స్ కూడా ఉంటాయి. సో అవి బేసికల్ గా ఆస్ట్రాలజీ అంటే మేము చూసి అవే చేసేది, అంతకంటే మేము ఏం చేయలేం. మేము ఒక మనిషి జాతకం చూసి ఏ గ్రహాలు వాళ్ళకి ప్రాబ్లమ్ గా ఉన్నవి, కర్మ ఎటువంటి కర్మ ఉంది చూసి దానికి సంబంధించిన మార్గం నిర్దేశిస్తాను. అందుకే గురుపీఠం అన్నాం మనం వేరే ఏది పెట్టలేదు. త్రివణ గురుపీఠం అని ఎందుకు పెట్టామంటే గురువు అంటే గైడింగ్ ఏ పర్సన్, ఒక పర్సన్ ని గైడ్ చేసేవాళ్ళు. కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ పాత్ చూపిస్తాం, నడవాల్సింది వాళ్ళే. అండ్ ఇంకొకటి, దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ మీరు అన్నట్లు నిజంగా వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకుంటూ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత వరకు అదేం తప్పేం కాదు. సో ప్రతి ఒక్కళ్ళు అంటే దైవాన్ని నమ్మి సమయం కేటాయించాలని ఏం లేదు. మనము అధర్మంగా వెళ్లకుండా మన పని మనం చేస్తున్నంత వరకు కూడా మంచిదే. వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు మన దగ్గర, పనే దైవం. సో పని మీద కూడా శ్రద్ధతో చేసి దాన్ని కూడా దైవం లాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నట్లే. సో మనం అన్ని కూడా అంటే ఇప్పుడు దైవానుగ్రహం లేదంటే దైవ భక్తి అంటే మార్నింగ్ లేచిపోయి గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టడం అది కాదు. ధర్మాన్ని పాటించటమే దైవాన్ని గౌరవించటం. మన శాస్త్రంలో హిందూ ధర్మం అంటాం మనం. అంటే ఏంటంటే మన శాస్త్రంలో ధర్మాన్ని పాటించాలి, కర్మని జయించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అదంతా ఒక పక్కన పెట్టేసేసేసి మనం ఎట్లా ఉంటది అంటే దేవుడి గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, గోత్రం చదివించుకున్నామా, హుండీలో డబ్బులు వేసేసినామా, అయిపోయింది. ఇంకా దేవుడు ఇంకా మనకి ఫేవర్ అనుకుంటారు. మీరు ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటారు. నో, అట్లా కాదు. మీరు 1000 పూజలు చేసినా తప్పే, అది లెక్కే, చెడు కర్మ అనుభవించాల్సిందే. ఇది సిస్టమ్ బేసికల్ గా. నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లగ్జరియస్గా బ్రతికే వాళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్తారు, అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. బర్త్డేస్ అవి జరిగినప్పుడు కొంచెం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన చెడు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అధర్మంగా సంపాదించింది కానివ్వండి, అధర్మంగా వాళ్ళకి కలిసి వచ్చింది కానివ్వండి, ఇదంతా దేవుడికి మీరు అన్నట్టు ఒకరికి అన్నదానం చేయడం వల్ల కానీ లేకపోతే హుండీలో కొంత డబ్బులు వేయడం వల్ల కానీ పోతుందా?
పోయే అవకాశం ఉంటుందా? పోతుందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ అనేది అలా అవుతూనే ఉంటుంది. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటుంటారు. వాళ్ళు మాత్రం ఎదుగుతూ ఉంటారు. మరి దీని వెనక మరి భగవంతుడు ఏం చేస్తాడు? ఝాన్సీ, ఇది బేసికల్గా ఇండివిజువల్ తలరాత బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టాలా ధనికులుగా పుట్టాలనేది వాళ్ళ కర్మానుసారం జరిగిద్ది. సో ఇక్కడ ఎవరు కూడా గాడ్కి ఫేవర్, వీళ్ళు గాడికి ఇష్టం, వీళ్ళు గాడికి ఇష్టం లేదు అనేదానికి లేదు. మేబీ పేదోడు అంటేనే దేవుడికి ఇష్టమై ఉండొచ్చు, కానీ అలా అని చెప్పి డెవోషన్ కి దేవుడు వచ్చి తలరాతను మార్చడు. సో వాళ్ళ లెక్క వాళ్ళు తీర్చుకోవాల్సిందే. ఎక్కడన్నా పెద్ద అపాయాన్ని ఏదన్నా కొంచెం అలా తప్పించవచ్చు డెవోషన్ తప్ప, తలరాతలు మారు డెవోషన్ వల్ల. ఓన్లీ ఎలాగా తలరాతలు మారుతాయనేది నేను చెప్తాను ఫస్ట్, నీ దానికి ఆన్సర్ చేసి. సో ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు ఎలా సంపాదించారు అనేది ఈ ప్రపంచంలో ఎవరికి క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకు లేదు అంటే, ఎలాగైనా సంపాదించవచ్చు ఒక మనిషి. ఒకళ్ళని మోసం చేసి సంపాదించవచ్చు, మోసం చేయకుండా కూడా సంపాదించవచ్చు. ఈ రెండు విషయాలు తీసుకుందాం. మోసం చేయకుండా సంపాదించారు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఎవరు చూస్తున్నారు? అసలు వాళ్ళు మోసం చేసి సంపాదించారా, మోసం చేయకుండా సంపాదించారా అనేది ఎవరు జడ్జ్ చేయగలరు? ఎలా ఉంటుంది అంటే, అసూయతో కూడా అంటారు. ఎవరైతే డబ్బు సంపాదించారో వాళ్ళ మీద అసూయతో సంపాదించినోడు ఏమనిపిస్తుంది అంటే, వాడేదో చేసి సంపాదించి ఉంటాడు అంటే కామన్ థాట్, మన చేతగాని తనాన్ని కవర్ చేసుకుంటూ వాళ్ళ మీద ఉన్న అసూయతో అనే మాట అది. నేనేమంటానంటే, మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. మోసపోయేవాడిది మోసపోయే కర్మ అయితే, మోసం చేసేవాడిది మోసం చేయాల్సిన కర్మ. సో దీన్ని ఇక్కడ ఒకరికి మోసపోవటంతో వాళ్ళ లెక్క తీరిద్ది, మోసం చేసిన వాళ్ళకి అప్పటి నుంచి లెక్క మొదలైద్ది. సో ఇదంతా ఒక సిస్టమ్ అన్నమాట. ఇదంతా ఒక ఏం జరిగినా కూడా ప్రతి దానికి ఒక లెక్క ఉంటది. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, సరే ఇప్పుడు మోసం చేసి వాళ్ళు సంపాదించారు అనుకుందాం, దాన్ని మంచి పనులకు వాడుతున్నారు అనుకుందాం, మంచిదే. సో ఆ మంచితనానికి కావాల్సిన లెక్క మంచితనానికి వెళ్తది. బట్ ఒకవేళ నిజంగా ఒకళ్ళని బాధించి గనక మనం సంపాదించుంటే దాని లెక్క దానికి వెళ్తది. సో ఈ రెండు లెక్కలు వేరే వేరేగా తీరుస్తారు. నేను అదే చెప్తున్నా, కర్మ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మనం అంత సింపుల్ గా తేల్చి చెప్పేది కూడా కాదు. బట్ వెరీ సింపుల్ గా ఏం చెప్తున్నానంటే, చెడు కర్మకి ఎలా లెక్క ఉంటుందో మంచి కర్మకు అలాగే లెక్క ఉంటది. సో ఇవి ఎక్కడంటే మనకి డిస్కౌంట్లు అనమాట. ఎప్పుడన్నా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ మంచి కర్మ అనేది డిస్కౌంట్ కింద ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అసలు పునర్జన్మలు అంటూ ఉంటారు కదా మ్యామ్. ఇప్పుడు పోయిన జన్మలో చేశారు అందుకని ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు, లేదా నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు వచ్చే జన్మలో నీకు వేరేలా ఉంటుంది అని చెప్పి. ఒక్కొక్కరేమో మనిషి జన్మ అనేది చాలా చాలా ప్రీషియస్, ఒక్కసారి వచ్చిందంటే అది మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో అని చెప్పి. మరి రెండింటికి ఏది వాస్తవం అంటారు ఇందులో? యాక్చువల్గా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, మనిషి జన్మ అనేది అద్భుతమైన జన్మే, అందులో సందేహం లేదు. కానీ ఒకప్పుడు మనం పురాణాల్లో శాస్త్రాల్లో చేస్తే, దేవుళ్ళకి పైన వాళ్ళ మధ్య ఏదన్నా అయినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాలన్నప్పుడు అవతారం మార్చడమో, నువ్వు భూలోకానికి వెళ్ళి మనిషి జన్మ ఎత్తే అన్ని కర్మలు అనుభవించు అని చెప్తారు. సో ఎక్కడైతే మనిషి జన్మ అద్భుతం అని చెప్పారో, మనిషి జన్మ ఎత్తి వాళ్ళు అనుభవించాలని కూడా చెప్తున్నారు. సో బేసికల్ గా మన శాస్త్రం, బేసికల్ గా హిందూ శాస్త్రం ప్రకారం జన్మలు ఉన్నాయి. ఓకే, మనం అదే నమ్మి ఉంటున్నాం. మన శాస్త్రం ప్రకారం జన్మలు, దానికి సంబంధించిన కర్మలు, ఇది మనకి సంబంధించిన ఒక వీల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. సో డెఫినెట్గా జన్మలు అనేవి ఉండకుండా, నిజంగా జన్మలు అనేవి ఉండకుండా ఉన్నాయా అంటానికి ఎటువంటి నాకైతే సందేహం లేదు, ఉంటాయనే ఉంది. ఎందుకు అంటే, ఎలాగ ఒక మనిషి ఒక్కరికి పుడుతున్నారు, ఒక ఫ్యామిలీలో పుడుతున్నారు, వాళ్ళు పెరిగే పద్ధతి అందరూ ఒకలాగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు కొంతమందికి ధనం ఉంటుంది, కొంతమందికి ఉండట్లేదు? ఎందుకు అందరూ, కొంతమంది మానసికంగా శారీరకంగా బాగుంటున్నారు, కొంతమంది బాగోట్లేదు? సో వీటిలన్నిటికీ సమాధానం కంపల్సరిగా ఒక పెద్ద సిస్టమ్ ఉంది మనకి తెలియకుండా. ఈ యూనివర్స్ లో మనకంటూ ఒక సిస్టమ్ ఉంది. దాని సిస్టమ్ ప్రకారం మన సోల్ అంటే మన ఆత్మ ఏదైతే ఉందో, ఇది దేహం కదా, ఏదైతే లోపల ఉందో సోల్, ఆత్మకి చావు లేదు. సో సోల్ అనేది రీబార్న్ అవుతూనే ఉంటది. ఏదైతే శరీరం ఉందో అది మాత్రమే మారుస్తుంది. మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా, ఎప్పుడైతే మనం బట్టలు పాతబడిపోయి చిరిగిపోతే వాటిని తీసేసి మళ్ళీ కొత్త బట్టలు ఎట్లాగో ధరిస్తామో, అలాగే ఆత్మ శరీరం ఎప్పుడైతే శిథిలావస్థకు వెళ్తుందో ఆ శరీరాన్ని వదిలేసి మరొక శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మ అనే దానికి చావు లేదు. సో ఈ కర్మలన్నీ వర్తించేది మన ఆత్మకే. కాబట్టి మన ఆత్మ చేసుకున్న అకౌంట్ బట్టి మనకి ఏ జన్మ ఎప్పుడు రావాలి, ఎలా చేసుకోవాలని ఉంటుంది. సో మనిషి జన్మ అనేది అవకాశం.
మనిషి మంచి జన్మ అనేది చేయడానికైనా చెడు చేయడానికైనా ఏదైనా పాప పుణ్య కర్మని కర్మలు. క్లియర్ చేసుకోవటానికి మనిషి జన్మ అనేది అవకాశం. ఉమ్, సో మనం చిన్నప్పటి నుంచే మనకు వచ్చినప్పటి నుంచే మనం ఎందుకు పుట్టాం అనేది గ్రహించి ఉమ్, మనం ఏం చేయాలనేది ఒక ప్రాపర్ ప్రణాళికతో వెళ్తే మాత్రం ఉమ్, మళ్ళీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఒకళ్ళ జన్మైనా బెటర్ గా ఉండేదానికి అవకాశం ఉంటది. తొందరగా ఈ యొక్క ఏమంటారు ఒక పెయిన్ ప్రాసెస్ నుంచి మనం విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఒకరు అన్యాయం చేస్తున్నారు, వేరే వాళ్ళకి పాపం చేస్తున్నారు అన్నా కూడా అది వాళ్ళు చేయాల్సి ఉంది అంతేనా? అంతే గాడ్ అంతే, ఆయన నియమించాడు, వీళ్ళు చేస్తున్నారు అంతే, మన చేతుల్లో ఏం లేదు. ఉంటది, ఒకే ఒకటి ఉంటది. ఉమ్, ఎప్పుడైతే మన మన యొక్క జాతక చక్రం నిర్ణయించబడి ఉమ్, మన యొక్క గ్రహాల స్థానాలు నిర్ణయించబడి మన ప్రవర్తన మన జీవితం నడుస్తూ ఉంటది. ఇక్కడ మొత్తం వీళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది కదా, మనం ఏంటి అనేది నీ ప్రశ్న. మనం ఏంటి అంటే ఒకే ఒక చోట మనం అనేది వస్తది. ఇప్పుడు మనకు చెడు గ్రహం ఉంది, ఇప్పుడు చెడు దశ నడుస్తుంది, అప్పుడు మనకు వచ్చే ఆలోచనలన్నీ చెడుగా ఉంటాయి. సో ఏమని చెప్తుంది అంటే చెడు గ్రహం మనతో తప్పు చేయించడానికి హరిత నువ్వు వెళ్ళి ఝాన్సీని కొట్టు అని చెప్పింది. ఉమ్, అసూయతోనో ఇంకొక రకంగానో నన్ను ప్రేరేపించి నేను ఝాన్సీని వెళ్ళి కొట్టు 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 అని చెప్తుంది. సో నేను మానవత్వాన్ని మర్చిపోయి మూర్ఖత్వంతో మృగంలాగా నేను వెళ్ళి ఝాన్సీని కొట్టాను అనుకో, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. మళ్ళీ ఏదైతే నాకు రాసి ఉండాలో నెక్స్ట్ బ్యాడ్ కర్మ అనేది దానికి పెరిగిపోతా ఉంటది. బట్ అలా కాకుండా ఒక్క క్షణం నేను ఆలోచించి వద్దు అలా కొట్టకూడదు, అది తప్పు అధర్మం అని చెప్పి నా మనసుని గనక నా ఆలోచన గనక నేను కంట్రోల్ చేసుకొని నేను ఝాన్సీని హర్ట్ చేయలేదు అనుకో, అదే నేను. ఆ ఒక్కటి మన చేతుల్లో ఉంటది. సో మన ఆలోచన ఏదైతే ఉందో మొత్తం ఇక్కడే రన్ అవుతుంది బ్రెయిన్ లో. దొంగతనం చేసేవాడికి ఇక్కడే చెప్తుంది, మర్డర్ చేసేవాళ్ళకి ఇక్కడే చెప్తుంది, మానవంగాలు చేసేవాళ్ళకి ఇక్కడే చెప్తుంది, మంచి చేసేదని చెడు చేసేదని ఎవ్రీథింగ్ ఇక్కడే చెప్తుంది. ఆ క్షణం ఆలోచించి మృగంలాగా మారకుండా మనిషిలాగా ఆలోచించి మనల్ని మనం సంకెళ్ళు వేసుకొని ఆ చెడు ఆలోచనలకి సంకెళ్ళు వేసుకొని గనక ఆగగలిగితే అదే మనం. మిగతాదంతా కూడా ఒక భ్రమ. నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది చెప్తూ ఉంటారు, మేము ఎంతో డబ్బు ఉంది కానీ ఇష్టమైనది కొనుక్కోలేకపోతున్నాము. ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంది, డబ్బులు ఉంది కానీ ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, లేకపోతే ఇంకేదో చేయలేకపోతున్నారు. అంటే ఈ సిద్ధించడం అనేది కూడా ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు ఈ ఇంట్లో ఉండాలి, లేకపోతే వీళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని చెప్పేది కూడా ముందుగానే ఉంటుందా? మనం పుట్టినప్పటి నుంచి మొత్తం అంతా ఉంటది, చనిపోయే వరకు ఇలా ఉండాలి అని ఉంటది, మొత్తం ఉంటది. ఏ తల్లిదండ్రులకి పుట్టాలి, ఆ తల్లిదండ్రులతో మనం కలిసి ఉండాలా లేదా, వాళ్ళ ప్రేమ మనం పొందాలా లేదా, వాళ్ళతో మనం దెబ్బలు తినాలా లేదా, మన తోబుట్టులతో మనకి ప్రేమ ఉండాలా లేదా, మన స్నేహితులు మనల్ని మోసం చేయకుండా ఉండాలా లేదా, మనకి ఎంత పెద్ద కుటుంబం ఉండాలి, మన ఆరోగ్యం ఎలా ఉండాలి, మన చదువు ఎలా ఉండాలి, చిన్నప్పుడు చదువు ఎలా ఉండాలి, మధ్య రకం చదువు ఎలా ఉండాలి, పై స్థాయి చదువు ఎట్లా ఉండాలి, మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు జ్వరాలు వస్తాయి, ఎప్పుడు తలనొప్పులు వస్తాయి, ఏ టు జెడ్ మనకి ఎప్పుడు మన లైఫ్ లో జీవితంలో ప్రేమ రావాలి, ఆ ప్రేమ మనకి స్వచ్ఛమైంది అయి రావాలా లేదా మోసపూరితంగా ఉండాలా, ఎట్లాంటి మనిషి నీ జీవితంలోకి రావాలి, వాళ్ళు నీతో ఉండాలా, విడాకులు తీసుకోవాలా, ఎలాంటి పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏ టు జెడ్ అత్తమామలు ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ కూడా ఇట్ ఈస్ రిటర్న్. సో ఇప్పుడు సబ్జెక్ట్ అయితే ట్రూ, దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మేము ఎట్లా చెప్తున్నాం, ఆ జాతకంలో గ్రహాలు వాటి స్థానాలు బట్టి ఇవన్నీ మేము చెప్పగలుగుతున్నాం. మేమేమి సొంతంగా దివ్య దృష్టితో చూసి చెప్పేదేం లేదు. ఆ జాతకాలు వాళ్ళకున్న స్థానాలు బట్టి ఇవన్నీ మేము చెప్పగలం. అందుకనే సబ్జెక్ట్ నిజం, కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నేను చదువుకోకుండా కూర్చొని నువ్వు రాగానా ఇది అది ఉంది ఇది ఉంది అని చెప్పి భయభ్రాంతి చేసేసి లేదా అది అమ్మేసి ఇది అమ్మేసి అట్లా చేసేస్తే అది 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 పాపం. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ ఆస్ట్రాలజర్స్ మనం మోసపూరితంగా సంపాదించుకుంటున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ కర్మ ఉంటది. వాళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ కర్మ సైకిల్ గో త్రూ అవ్వాల్సిందే. ఎవ్వరు కూడా కర్మ నుంచి తప్పించుకోలేరు. ఇదైతే 100% వాస్తవం. ఈ కర్మకు సంబంధించి గ్రహాలే మొత్తం నీట్ గా స్కెచ్ చేసి కూర్చుంటాయి. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు ఎవరైనా కానీ త్రివణ గురుపీఠం ద్వారా మిమ్మల్ని కలవాలి, ఏదైనా వాళ్ళ సమస్య చెప్పుకోవాలి, లేదంటే పూజ విధానం కానీ లేకపోతే ఇక్కడ పూజలో పాల్గొనాలి, వాళ్ళకి తోచింది వాళ్ళు పార్టిసిపేట్ చెయ్యాలి అంటే ఎలాగా, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీరు? బేసికల్గా త్రివణ గురుపీఠం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడర్న్ జనరేషన్ కూడా తగ్గట్టుగా నేను డిజైన్ చేశా ఝాన్సీ. ఎందుకంటే ఒకప్పుడు సిస్టమ్స్ వేరు, ఇప్పుడు సిస్టమ్ వేరు. ఇప్పుడు తక్కువ సమయంలో కూడా ఎంత సమయాన్ని కేటాయించగలరో అంతే మోటివేట్ చేస్తాను. మనకి కొంచెం అట్లాగే కొన్ని మరీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టకుండా అట్లీస్ట్ మన మార్గంలోకి వచ్చేలాగా వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ గానే డిజైన్ చేస్తాను. అంతే. ఒక్కసారి వాళ్ళు అలవాటు అయ్యారనుకో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే
గనక వాళ్ళ జాతక చక్రానుసారం ఏ గ్రహాలు వాళ్ళకి సమస్య ఉందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఆ గ్రహాలు ఎలా ప్లీజ్ చేసుకోవాలి, ఆ గ్రహాలకు సంబంధించి వాళ్ళేం చేయాలి అనేది గైడెన్స్ ఇస్తాం అనమాట. ఏదైతే మంచి గ్రహాలు ఉన్నాయో ఒకవేళ అవి బలహీనంగా ఉంటే వాటికి ఎలాగ శక్తినివ్వాలి, రెండే. ఒకవేళ బ్యాడ్గా ఉంటే గ్రహం ఎలా ప్లేస్ చేసుకోవాలి, గుడ్గా ఉండి ఒకవేళ వీక్గా ఉంటే ఎలా బూస్ట్ చేసుకోవాలి, ఈ రెండు వాళ్ళకి గైడెన్స్ ఇస్తా. ఇవి స్వయంగా చేసుకోవటానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా వాళ్ళకే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాకూడదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తేనే నేను గురువు. లేదు వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా చేస్తున్నారంటే అప్పుడు ఇది గురుపీఠం అవ్వదు, ఇది కూడా ఒక వ్యాపార సంస్థ అవుతుంది. కాబట్టి వాళ్ళకి గైడ్ చేయడానికి చేస్తా. కొంతమందికి అసలు సమయం ఉండదు, లేదా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా పూజలు ఇక్కడ జరగబడతాయి. ఫస్ట్ అయితే మాత్రం సెల్ఫ్ పాత్, స్వయంగా వాళ్ళకి నడిచే మార్గమే చూపిస్తాను. మంత్రం ఇస్తాము, అది ఎలా సాధన చేయాలో కూడా మనం పూర్తిగా గైడెన్స్ చేస్తాము. చాలా సింపుల్ గా అనమాట. అంటే కఠినంగా కఠోరంగా ఏమి ఉండకుండా చాలా సింపుల్ గా గైడ్ చేయడానికి చూస్తాం. ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, సో వాళ్ళు అయ్యే వరకు వాళ్ళు అనుభవించలేరు కదా పాపం, అప్పుడు వాళ్ళ తరపున మనకి నవగ్రహాలకి జపం కానీ, నవగ్రహాలకు అభిషేకం కానీ, నవగ్రహాల హోమం కానీ, లేదా నవగ్రహాలకు సంబంధించిన అధిదేవతలకి పూజలు కానీ, మన శ్రీచక్ర మన ఆరాధన కానీ, మన రుద్రాభిషేకం కానీ, ఇట్లా డైలీ ఏదైతే దేవతలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ అవన్నీ కూడా ఇక్కడ మనం చేస్తామన్నమాట. సో ఈవెన్ ప్రతిదీ కూడా అంటే లైక్ దేవత అలంకారం దగ్గర నుంచి నైవేద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా డెవోటీస్ పార్టిసిపేట్ చేసేదానికి ఉంటది అనమాట. సో అప్పుడు వాళ్ళకి పూజ చేస్తాం. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు జనరల్గా గుడి కానీ వేరే చోట ఎట్లా ఉంటుందంటే, అర్చన అనగానే ఒక పూజలో మీకు 100 పేర్లు ఉంటాయి. మన దగ్గర అట్లా ఉండదు. సపోజ్గా ఈ రోజు అలంకరణ అంటే ఒక్కళ్ళదే ఉంటది. ఆ ఒక్కరికి సంబంధించిన వాళ్ళ కోరిక, వాళ్ళకి సంబంధించిన గోత్రం, వాళ్ళు ఏదైతే వాళ్ళకి జరగాలనుకుంటున్నారో దానికి సంబంధించి మాత్రమే ఉంటది అనమాట. అది కూడా ఒక రోజు కాకుండా మన దగ్గర వారం కానీ మంత్ కానీ అలా ప్యాకేజ్ లాగా ఉంటది. ఒకరోజు చెప్పగానే అలంకారం చేయగానే పూజ చేయగానే పనులు అయిపోతాయి అంటే ఈ ప్రపంచంలో అందరూ అన్ని చేసేస్తారు. ఒక క్రమశిక్షణతో ఒక క్రమ పద్ధతితో చేయాల్సింది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. మరి ఈ త్రివణ గురుపీఠం దగ్గరికి రావాలి, మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి అని చాలా మంది, అంటే చాలా పీఠాలకు వెళ్తూ ఉంటారు. ఈ దైవానుగ్రహం పొందాలి అని కానీ, లేకపోతే మన వంతు మనం ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ మీ తరపున ఏం చెప్తారు? త్రివణ పీఠంకి మీరు ఎలా స్వాగతిస్తారు అందరినీ? యాక్చువల్గా మనకి వెబ్సైట్ ఉంది ఝాన్సీ, లేదు అంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటి, ఒకవేళ జాతక చక్రం ఉంటే మనమే సమస్య ఏంటో చూడొచ్చు. అందరికీ ఉండవు కదా డేట్ ఆఫ్ బర్త్, ఈ రోజు రేపు పుట్టిన తేదీలు కరెక్ట్ గా చాలా మందికి ఉండవు. కాబట్టి ఒకవేళ లేదు అంటే ఓన్లీ వాళ్ళ సమస్య మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన గైడెన్స్ కానీ, దానికి సంబంధించిన పూజ కానీ, అంటే కర్మను తగ్గించుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్లు అన్నదానం కానీ, ఎవరికన్నా హెల్త్ రిలేటెడ్ హెల్ప్ కానీ, లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ జెన్యూన్ గా ఎవరైతే రియల్ సఫరింగ్ ఉంటారో వాళ్ళకి సహాయం చేసి కర్మను తగ్గించుకునే పనులు కానీ, అట్లాగా నేను వాళ్ళని గైడ్ చేస్తాను అనమాట. సో అవన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో మన త్రివణ గురుపీఠానికి అనేది బేసికల్ గా ఇది గురువు గైడ్ చేస్తున్నాం కాబట్టి గురువు అంటున్నాం. నేను కూడా ఒక సామాన్యురాలిని. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక ఏమని చెప్తారు, చాలా అద్భుతమైన, అంటే నా గురువు గారిని వాకింగ్ గాడ్ అంటారు, అంటే నడిచే దైవం అంటారు. ఆయన దగ్గర మేము శిక్షణ పొంది నిస్వార్థంగా సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ త్రివణ గురుపీఠం అనేది సేవ. అంటే నేను చాలా సామాన్యురాలిని. నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే సాధన చేశానో, ఏదైతే నేను రీసెర్చ్ చేశానో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుకొని, ఏదైతే మన మానవాళికి, అంటే నేను ప్రస్తుతానికైతే మనుషులకి మాత్రమే గైడ్ చేసి వాళ్ళకి మాత్రమే సేవ చేస్తున్నాను. ఎందుకంటే మనిషిగా పుట్టాను కాబట్టి ప్రస్తుతానికి మనుషులకి మాత్రమే నేను మంచి మార్గం నిర్దేశించి ఉన్న జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనే దాని మీదే నేను నా పూర్తి కసరత్తు చేస్తున్నాను. సో ఈ త్రివణ గురుపీఠం అనేది పూర్తిగా నిస్వార్థంతో సేవతో చేసే ఒక సంస్థ మాత్రమే. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గైడెన్స్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో ఈ మార్గాలు చెప్పి చేస్తాం తప్ప ఇక్కడ అసలు కమర్షియల్ యాక్టివిటీస్ అనేది ఉండదు. ఏది ఉన్నా కూడా అది సేవకే వెళ్తుంది. నాది యాక్చువల్గా నేను ఏదైతే నా లైఫ్ స్టైల్, అంటే లైక్ నా సర్వైవల్ ఇవంతా కూడా నా బిజినెస్ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. సో నేను కంప్లీట్ గా ఓన్లీ దీని మీదే మనం ఆధారపడి ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లేదా నేను అయిపోతాను. కాబట్టి నేను చాలా క్లారిటీతో డే 1 నుంచి, ఇప్పుడే కదా ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచి కూడా నేను చాలా క్లారిటీతో నా బిజినెస్, నా సర్వైవల్ సపరేట్, నా సేవ,
నా జ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలు సపరేట్గా పెట్టుకున్నాను. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి మార్గం అయితే చూపిస్తాను, మాయలు మంత్రాలు అయితే ఇక్కడ ఉండవు. సో మనం మార్గం చూపిస్తాం, వాళ్ళే నడవాలి, కానీ తప్పకుండా ఫలితాలు అయితే ఉంటది. ఏదైతే ఫ్యూచర్ తిరువన నేను సృష్టించబోతున్నానో అదైతే ఇంకా చాలా వ్యాస్ట్ బిగ్ ప్రోగ్రామ్. దాంట్లో కూడా మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన డీటెయిల్స్ అన్ని కూడా మన trivunaindia.com లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ తిరువనాలో మనం ఏం చేస్తున్నాం, ఫ్యూచర్ తిరువన డిజైనింగ్ ఏంటి మొత్తం కూడా మనం అక్కడ లోడ్ చేసాం అనమాట. మన పీఠం వచ్చేసరికి చిత్రపురి కాలనీ మణికొండలో ఉంది. సో ఎవరైనా రావాలనుకున్నా కూడా కాల్ చేసి కూడా రావచ్చు. ఓకే, తప్పకుండా. నమస్తే అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.